టైటిల్ ప్రకారం ఇది ఇప్పటి కాల్పుల విరమణ ఇది ఇప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పొచ్చు. అంటే అనౌన్స్ చేసిన అప్పటికి ఒక 1 డే కొంచెం లేట్ అయింది ఇది దాన్ని అమల్లోకి రావడానికి కాల్పుల విరమణ. సో ఇప్పుడు సీజ్ ఫైర్ నడుస్తుంది కాబట్టి 2 దిక్కుల ఏమంటారు సంయమనం పాటిస్తూ ఆ యొక్క డీజీఎంఓ అంటే మిలిటరీ ఆఫీసర్లు సో వాళ్ళిద్దరూ చర్చలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎట్లా మనకున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవేవైతున్నాయో అవన్నీ ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది. కాబట్టి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వచ్చింది. కానీ ట్రంప్ గారు అనౌన్స్ చేసినప్పటికీ 1 డే, ఎందుకంటే ఆల్రెడీ బోత్ ద ఆర్మీస్ ఆర్ ప్లాన్డ్ ఏది ఎట్లా నెక్స్ట్ ఏంది అనేది కౌంటర్. ఓకే, ఆ క్రమంలో అవి కంప్లీట్ అయినాక సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. సో ఆ క్రమంలో నిన్న మనం చెప్పిన దానికి అది మొన్నటి వీడియో. ఆ తర్వాత నిన్న మళ్ళీ పాకిస్తాన్ యొక్క త్రివిధ దళాల అధిపతులు అట్లనే భారత్ యొక్క త్రివిధ దళాల అధిపతులు యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. భారత ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క హెడ్స్. సో సిమిలర్లీ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు అదే ముగ్గురు త్రివిధ దళాల అధిపతులు లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ సో ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. సో ఆ క్రమంలో గతంలో దానికి ఇప్పటికీ ఏంది, గతంలో జరిగిన వాటికి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ స్ట్రైక్స్ ఒక ప్లేస్ లో ఏదో అడుగులు వేసేసి వచ్చారు. ఓకే, అట్లా కాకుండా ఏది ఒకరి యొక్క లేదంటే సివిలియన్ ప్లేస్ లో వేసేవారు. కానీ ఈసారి ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆర్మీ స్థావరాలు అంటే వాళ్ళ నెట్వర్క్ ని అంటే వాళ్ళ యొక్క యుద్ధం చేసేటువంటి కేపబిలిటీస్ ని కొట్టుకోవడం అన్నట్టు. అంటే రియల్ గా వాళ్ళ యొక్క ఏమంటారు పాకిస్తాన్ యుద్ధం చేయకుండా చేయడం లేకపోతే ఇండియా యుద్ధం చేయకుండా చేయడం. ఆ క్రమంలో ఇండియా నుంచి ఒక 3 పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ లేదంటే సైనిక స్థావరాల మీద వేసే ప్రయత్నం చేసారు. కానీ పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ డిప్యూటీ చీఫ్ ఏం చెప్తుండంటే వేసే ప్రయత్నం చేశారు కానీ మేము మా యొక్క దాని యొక్క డైరెక్షన్ మార్చేయడం వల్ల అవి ఖాళీ ప్లేస్ లో పడ్డాయి. సివిలియన్స్ మీద పడకుండా మా ఎయిర్ డిఫెన్స్ మీద పడకుండా ఎయిర్ బేసెస్ మీద పడకుండా వాటిని డైరెక్షన్ మార్చినాము అని చెప్తున్నాడు. ఓకే, ఎవరు పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ చెందిన డిప్యూటీ చీఫ్ గారు. ఓకే, సో అట్లా అదే క్రమంలో ఇండియా మీద వాళ్ళు కరెక్ట్ నంబర్ చెప్పి నాకు నోటికి గుర్తులేదు. సో మోర్ దాన్ 100 or 200 మిసైల్స్ ఇండియన్ యొక్క సివిలియన్స్ మీద ఒక్కటి కూడా వేయలేదు. ఓన్లీ వీళ్ళ యొక్క ఆర్మీ బేసెస్ లేదా ఎయిర్ డిఫెన్స్ ఈ యొక్క బేసెస్ మీద వేసినామని చెప్తున్నారు. సో వీడియో కూడా చూపెడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో వేసి ఉంటారు. కానీ నా అంచనా ప్రకారం ఒక ఇండిపెండెంట్ స్వతంత్రంగా నిజాన్ని విశ్లేషించే వ్యక్తిగా నా అంచనా ప్రకారం ఇండియా వేసే ప్రయత్నం చేసింది. అట్లనే కౌంటర్ గా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఇండియా 3 వేస్తే 3 చోట్ల ఒక 10 వేసింది అనుకో ఎగ్జాంపుల్. సో వాళ్ళు 100 రివర్స్ లో వేసే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో నా అంచనా ప్రకారం 2 దిక్కుల ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి 2 దిక్కుల నష్టం జరిగింది. ఎగ్జాక్ట్ ఎంత జరిగింది, అవి ఎగ్జాక్ట్ వేసిన దగ్గర లొకేషన్లో పడ్డాయా, కొంచెము డైరెక్షన్ మార్చిండ్రా, లేకపోతే వాళ్ళు అక్యురేట్ గా వేయలేకపోయినరా బోత్ సైడ్స్ అనేది నిజ నిర్ధారణ చేయాలి. ఒక ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉండే వాళ్ళు చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడలేరేమో పాకిస్తాన్ ఆర్మీ అని వాళ్ళ దేశ పౌరులని భయపడతారు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళ ఆర్మీ బేసెస్ మీద వేసినవి 100% నిజం చెప్పకపోవచ్చు. సేమ్ థింగ్ విత్ ఇండియన్ ఆర్మీ. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ తెలవాలంటే మాత్రం ఒక స్వతంత్రమైనటువంటి ఒక న్యూట్రల్ గా ఉండేటువంటి లేకపోతే ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు ఏమన్నా వెరిఫై చేయాలి. ఎంత పాకిస్తాన్ నష్టం జరిగింది, ఎంత అంటే ఆర్మీ పరంగా వాళ్ళ ఆర్మీ బేసెస్, సేమ్ థింగ్ విత్ ఇండియన్ ఆర్మీ బేసెస్ ఎంతవరకు నష్టం జరిగింది అనేది ఒక స్వతంత్రమైనటువంటి ఒక ఇండిపెండెంట్ సంస్థ మనకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు ఇంటర్నేషనల్ గా. వాళ్ళు నిన్న ఇండియన్ ఆర్మీ చూపెట్టిన దానిలో 1 or 2 కొంత నష్టం జరిగింది కానీ మిగతా అని వాళ్ళు వెరిఫై చేయలేకపోతారు. సో అంటే 100% అక్యురేట్ గా లేకపోవచ్చు. ఏది ఏమైనా ఓవరాల్ స్టోరీ ఏంటంటే 2 దిక్కుల నష్టం జరిగింది ఒక పాయింట్. కానీ ఇండియా సైడే ఎక్కువ నష్టం జరిగింది. ఇండియా ప్రభుత్వము అండర్ ఎస్టిమేటెడ్ పాకిస్తాన్ యొక్క కేపబిలిటీస్ ని. అదొక నేను గతంలో చాలాసార్లు చెప్పిన, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ వెనకాల అనేక దేశాలు ఉన్నాయి రా అని డే 1 నుంచి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ దేశాలన్నీ పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నాయి. ఇస్లాం దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఉన్నాయి.
అన్నిటికంటే ఎక్కువ మద్దతు ఇక డైరెక్ట్ గా మనం చైనాతో యుద్ధం చేస్తున్నట్టే, పాకిస్తాన్ తోటి చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే ఇలా చైనా, ఈ పాకిస్తాన్ వాడుతున్న ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ ఫ్రమ్ చైనా. నిన్న చూపెట్టిన కదా యుద్ధ విమానాలు అవి సిఎం 400 ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సంబంధించింది, లేకపోతే ఆ యొక్క J-17 J-10. సో అవన్నీ చైనాకి సంబంధించినవి. అక్కడిక్కడ ఏంది ఇంకా బిగ్గర్ ఇష్యూ ఏంది అంటే మనం వాడుతున్నవన్నీ మనవి కావు, మనం తయారు చేసినవి కావు, మన DRDO తయారు చేసినవి కావు. ఉంటే కొంత మాడిఫై చేసినవి ఉండొచ్చు, సుఖోయ్ కానీ మిగ్ కానీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఈదర్ ఫ్రాన్స్ ఆర్ రష్యా ఆర్ అమెరికా. మన యొక్క మోస్ట్లీ ఫ్రాన్స్ అండ్ రష్యాని ఎక్కువ ఉన్నాయి మనవి, కొంత అమెరికా కూడా ఉన్నాయి. సో ఏది ఏమైనా మనం వాడుతున్నటువంటి రఫాయల్ యుద్ధ విమానాలు కానీ, ఈ సుఖోయ్ కానీ మిగ్ కానీ మోస్ట్లీ అయితే ఫ్రాన్స్ అని ఉంది, రష్యా అని ఉంది. ఓకే, సో ఆ క్రమంలో ఐదు ఇండియా యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కూల్చేసింది ఈ చైనా యొక్క మిజైల్స్ తోటి. అందులో ముఖ్యమైనది PL-15E అనేది. అది ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నది అన్నట్టు, ఒక నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే ఇంతవరకు ఆయుధాలు అమ్మడము కొనడము అనేది ఈ పాశ్చాత్య దేశాలే చేసినాయి, వెస్టర్న్ కంట్రీసే. కానీ ఈ చైనాకి ఇంత పెద్ద కేపబిలిటీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు పాశ్చాత్య దేశాలని ముక్కున వేలేసుకొని చూస్తున్నాయి అన్నట్టు. సో ఆ క్రమంలో ఇంకోటి ఏంటంటే సామాన్యులు చెప్తుంది, ఈవెన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్, చైనా వాళ్ళు కూడా అంగీకరిస్తుంది ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎస్పెషల్లీ ఎయిర్ డిఫెన్స్ మాత్రం ఆ పైలట్స్ మన ఇండియన్స్ పైలట్స్ కంటే ఇంకా మోర్ ప్రొఫెషనల్ గా ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నారు. ఓకే, వాటి కేపబిలిటీ కంటే ఆ యొక్క పైలట్ యొక్క గొప్పతనం కూడా ఇందులో ఉంది అని చెప్తున్నారు. సో ఆ క్రమంలో మనము ఆ యొక్క 9 స్పాట్లలో లేచినప్పుడు మనము 70 యుద్ధ విమానాలు పంపిస్తే అందులో 5 కూల్చేసారు. అంటే పాకిస్తాన్కు ఈ 5 కూల్చే అంత కేపబిలిటీ ఉన్నది, అంత అక్యురేట్గా చేయగలిగినరు ఎయిర్ టు ఎయిర్ అంటే. సో ఎవ్రీబడి అక్రాస్ ద వరల్డ్ ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకొని చూస్తున్నాయి అన్నట్టు, అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ద ఎంటైర్ వరల్డ్ డైనమిక్స్, సూపర్ పవర్ డైనమిక్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి. ఓకే, దాన్ని బట్టి సో చైనా అనేది సూపర్ పవర్ అయింది లేదంటే అవుతున్నది అనేది ఇండికేషన్ ఉంది. ఓకే, అంటే చైనా అనేది ఇక్కడ 2 రకాలుగా, ఒకటి ఏంటి అంటే వేరే దేశాలకు చైనా అమ్ముతున్న ఆయుధాలు కొంచెం తక్కువ రేంజ్ ఉన్నాయి అమ్ముతుంది, బెస్ట్ ఉన్నాయి అమ్మది, బెస్ట్ ఉన్నాయి తన దగ్గరనే పెట్టుకుంటుంది. ఎందుకంటే అన్ని ఇచ్చేసింది అనుకో, ఇక తన యొక్క సుప్రిమసీ, తన దేశం యొక్క ఆధిపత్యం ఎక్కడ పోతుంది కదా. కాబట్టి పాకిస్తాన్ అమ్మినే ఆ కెపాసిటీ ఉంటే చైనా దగ్గర ఉండే ఇంకెంత కెపాసిటీ ఉంటాయి. సో కాబట్టి ఇంకోటి ఏంది, ఇప్పుడు చైనా ఆయుధాలు 1/10 రేటుకి వస్తాయి. ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ వీటితో పోలిస్తే చాలా తక్కువ రేటుకి వస్తాయి చైనా నుంచి ఆయుధాలు. అంటే అర్థమైంది, అన్ని దేశాలు ఈ యొక్క పాశ్చాత్య దేశాల నుంచి కొనుక్కునే బదులు ఆయుధాలు చైనా నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేస్తాయి.